కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకు వేయాలి ఓటు అంటారు. ఎందుకు వేయాలన్నా నేను ఒక 4 కారణాలు చెప్తా, ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదటిది, ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 ఏళ్ళు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కిందికి గొంటపోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గొంటపోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు. మూడవది ముఖ్యమైనది, బీజేపీ ఎంపీలు ఖుల్లా మాట్లాడుతున్నారు, మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని ఖుల్లా మాట్లాడుతున్నారు. అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే అగో రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపేతందుకు గల్లవట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేతందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అంటే గిందుకు ఉండాలి, చదువుకున్నోడు ఉండాలి, మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి, భాష రానోడు. మీరు చూడండి, మీ ఎంపీ గారు ఇప్పుడు ఉన్నాయన, ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు. ఇక్కడ అంటే పోనీ ఇక్కడన్నా పోనీ మున్సిపల్ మీటింగ్కి రాడు, జెడ్పీ మీటింగ్కు రాడు, మండల మీటింగ్కు రాడు, యాడికి రాడు. పోనీ పార్లమెంట్ కన్నా పోతుండంటే ఆడికి కూడా పోడు. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. ఆయనకు నా ఇంగ్లీష్ రాదు, నా హిందీ రాదు. ఆడ పోతే ఏం మాట్లాడాలి పాపం, ఆయనకి ఏం భాష రాదు. పోనీ భాష నేర్చుకోవచ్చు, భాష కూడా తప్పేం కాదు, కానీ విషయం తెలియదు. ఆయనకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు. పోనీ ఆయనకు తెలియదన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు. ఏం చేయాలి మరి? ఆయన బాధ, ఆయన గోసస్ ఉంటుంది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, జై శ్రీరామ్. గదొకటే తెలుసు. జై శ్రీరామ్ అంటే నేను ఒకటే అంటున్నా, జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ అని కూడా అందాం, ఇబ్బంది ఏం లేదు. రాముడు అందరి వాడు, అందరి దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ సభ్యుడు కాదు, కానీ శ్రీరాముడు మర్యాద రాముడు, అందరివాడు, రాజధర్మం గురించి చెప్పినవాడు. ఏం చెప్పిండు రాజధర్మంలో శ్రీరాముడు? ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి, తనని ఏ పదవికైతే ఎంచుకున్నారో, ఏ బాధ్యతనైతే ఇచ్చినరో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడి బాటలు నడిచినట్టు. మరి 5 ఏళ్ళు నిన్ను ఎంపీ చేసింది గాలి తిరుగు, గాలి మాటలు మాట్లాడమనా? పని చేయి, పార్లమెంట్కో అంటే పార్లమెంట్కో, ప్రశ్నలు అడగవు, కరీంనగర్కు రూపాయి దేవు, కరీంనగర్లో ఒక్క శిలాఫలకం కనబడదు నీది, మరి నీకు ఎందుకు ఓటేయాలి? ఆ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్కి ఓటేయొద్దని చెప్తాడు. నేను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడిగి నేను ముగిస్తా. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, రాజన్న దేవాలయం. ఎప్పుడు పుట్టిండు రాజన్న? వేములవాడ రాజన్న ఎప్పుడు వచ్చిండు తెలుసా మీకు? తాతల తాతల ముత్తాతల ముత్తాతలు వందల వేల సంవత్సరాల కిందట. కొండగట్ట అంజన్న ఎప్పుడు వచ్చిండు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడు వచ్చింది? మా సిరిసిల్లల మార్కండేయుని గుడి ఎప్పుడు వచ్చింది? బీజేపీ ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. బీజేపీ 1980లో వచ్చింది. రేపు దెబ్బనో 10 ఏళ్ళకు బీజేపీ వచ్చింది అనుకో ఏమైనా అవుతుందా దేవుళ్ళకు? ఏ దేవునికి ఏం కాదు. అయోధ్యలో రాముడు భద్రంగానే ఉంటాడు, యమలాడల రాజన్న భద్రంగానే ఉంటాడు, కొండగట్టుల అంజన్న మంచిగానే ఉంటాడు. ఇంకా సంతోషపడతారు, ఈ లంగాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళని నిలగొట్టిందే మంచిదైందని చెప్పి దేవుళ్ళు కూడా సంతోషపడతారు. బరాబర్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎవరెవరైతే ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో, 5 ఏళ్ళు బేకారుగా గాలి తిరుగుకుంటే గాలి మాటలు మాట్లాడిన ఎంపీ ఉన్నారో ఆయన ఓడిద్దాం. మన కరీంనగర్ ప్రజలకు కూడా దయచేసి ఇంటింటికి తిరుగుదాం. లాస్ట్ మాట, ఇంటింటికి తిరుగుడు అంటే
ఇట్లా పాంప్లెట్ పెట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టుడు కాదు. పాంప్లెట్ కొట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టి సునీల్ రావు చూడాలి, గంగుల కమలాకర్ చూడాలని పెట్టుడు కాదు. ఇంటికి ఇంటికి పోన్రి, కూసోన్రి, మాట్లాడుండ్రి. ఎండకొస్తే మీకు మంచిగా షర్బత్ వస్తారు, సల్ల వస్తారు, తాగుండ్రి, ముచ్చట పెట్టుండ్రి, కన్విన్స్ చేయండి తప్ప ఆగమాగం చేయొద్దని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.